బాగున్నారు ఫ్రెండ్స్. ఇది గోంగూర అన్నమాట. ఇంట్లో కాసిన గోంగూర అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇది ఎన్ని రొయ్యల కర్రీ అనమాట. ఒక ఆనియన్ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా ఏంటంటే రొయ్యలు కడిగేసుకొస్తాం, అంటే తీద్దామన్న ఉద్దేశంతో అయితే లేక ఆపేసారనమాట, స్టార్టింగ్ నుంచి తీయకోకుండా. ఇప్పుడు గబుకు మళ్ళీ ఎందుకైనా మంచిదని చెప్పి చేస్తున్నాను అనమాట. చూడండి వీడియో. ఇదేం ఎండు రొయ్యలు కడిగేసుకొచ్చాము, దాంట్లో కొత్తిమీర, ఉల్లిపాయ అమ్మ కట్ చేస్తున్నారు చూడండి. ఎండు రొయ్యలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు, ఇప్పుడు పసుపు అన్నీ వేసేసి ఇప్పుడు దీన్ని పొయ్యి మీద ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎగరబెట్టాలి, సాల్ట్ సరిపడినంత. ముందుగా ఇది రెడీ చేసేసుకోవాలన్నమాట. తర్వాత గోంగూర కడిగేసి క్లీన్ చేసి అప్పుడు మధ్యలో వేసుకుని దాన్ని కూడా ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసి అప్పుడు కారం కూడా సరిపడినంత, స్పూనున్నర ఫ్రెండ్స్. సరిపడిన ఆయిల్ కూడా పోసేస్తున్నారమ్మ చూడండి ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలిపేసి దీంట్లో వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టేసుకోవటమే. ఇందులో సరిపడా వాటర్ పోసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట. ముందు ఎండు రొయ్యలు, ఆనియన్స్, పచ్చిమిరకాయలు, కరివేపాకు, కొత్తిమీర మొత్తం అంటే లోటన్నర ఫ్రెండ్స్. ఇది కూర పొయ్యి మీద పెట్టేసాం అన్నమాట, మూత పెట్టేసి చూడండి. వాటర్ అంతా పోసాం కదా కూర గ్రేవీ అవటానికి, అదంతా కూడా ఈ విధంగా మరుగుతుందన్నమాట. ఇప్పుడు ఇది కడిగేసి ఇందుట్లో పెట్టారన్నమాట అమ్మ చూడండి. ఇది ఇందుట్లో వేసుకోవాలన్నమాట. ఇది ఇలా వేస్తుంది, ఇట్లా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది జాగ్రత్తగానే వేస్తున్నారా అని ఇదంతా ఈ విధంగా వేసుకున్నాం కంప్లీట్గా చూడండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి ఇది అయిపోతుంది చూడండి. ఇట్లా ఉడుకుద్ది అనమాట. గోంగూర వేస్తాం కదా, ఈ వాటర్ కూడా ఉన్నది కూడా ఈరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ గోంగూర ఎండు రొయ్యలు దీన్ని ఈ విధంగా కదుపుకుంటారు అనమాట. అయిపోయిందనమాట. ఇది రైస్లో వేసి తింటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. పప్పుతో ఈ విధంగా రుబ్బాలి, పప్పు గుత్తితో. గోంగూర పచ్చడి, ఎండు రొయ్యలు.